గౌరవ శాసనసభ్యులు మిత్రులు జ్యోతుల్ నెహ్రూ గారు, అదే మాదిరిగా వేదిక పైన పెద్దలందరూ, ఈరోజు నేను జగ్గంపేటకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరుమణులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే నెహ్రూ గారు చాలా విషయాలు మాట్లాడారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నెహ్రూ గారు ఎప్పుడొచ్చినా ఈరోజు ఒక పని అయితే మళ్ళా ఇంకొక పనికి వస్తూ ఉంటాడు. ఒక పనితో తృప్తి పడడు. 24 గంటలు కొత్త కొత్త పనులు, కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించి ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, శాశ్వతంగా ఒక ప్రజానాయకుడిగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడూ ముందుకు పోతారు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ అందరి తరపున కూడా నెహ్రూని అభినందిస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ జరిగే కార్యక్రమాలు, ఒక పక్కన చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా నియోజకవర్గంలో చేశాం. ఈరోజు జన్మభూమి కార్యక్రమంలో మీరు చూస్తే ధైర్యంగా ప్రజల దగ్గరకు వచ్చి 4.5 సంవత్సరాల్లో ఏం చెప్పాం, ఏం చేశాం అనే ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక పార్టీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. 2014 కంటే ఈరోజు మీ గ్రామాలు కానీ మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి అవును అని చెప్పండి. ఈరోజు సంక్షేమ పండుగ దినం, 3వ రోజు. సంక్షేమ కార్యక్రమాలు చర్చించడానికి కాకినాడలో పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం. ఎవరైతే ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బెనిఫిట్ అయ్యారో వాళ్ళందరూ వచ్చి చెప్పింది చూస్తే నా జన్మ ధన్యమైందని భావిస్తున్నా. అంత బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేశారు. వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఎన్టీఆర్ భరోసా దగ్గర నుంచి, పింఛన్ ఇవ్వడం దగ్గర నుంచి, ఇంకో పక్క అన్ని సంక్షేమ కార్యక్రమాలు, లైఫ్ సైకిల్ తీసుకుని ఎవరన్నా గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరన్నా చనిపోతే శ్మశానానికి తీసుకుపోయే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటాం. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ కోసం ఎక్కడికెక్కడ మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఎంపిక చేశాం. అనేక కార్పొరేషన్లు, కాపుల కోసం కాపు కార్పొరేషన్ పెట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదే మరిగా ఈవెన్ వయసులు కూడా కార్పొరేషన్ పెట్టి దానికి నిధులు పెట్టి ప్రతి ఒక్క వర్గాన్ని ఆర్థికంగా పైకి తేవడం కోసం ముందుకు పోతున్నాం. ఈ రోజే నేను 3-4 ప్రాజెక్టులు జిల్లాలో ఇనాగరేట్ చేయడం కానీ ఫౌండేషన్ వేశాను. ఒకటి మీరు చూస్తే కాకినాడ SEZ పోర్ట్ని కమర్షియల్ పోర్టుగా కన్వర్ట్ చేస్తున్నాం. 2,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పుడే ఒక 2,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. భవిష్యత్తులో కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. హాల్దియా పెట్రోకెమికల్ కారిడార్ కోసం ముందుకొచ్చారు. అదైతే 5,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా వస్తాయి, 1,00,000 ఉద్యోగాలు పరోక్షంగా వస్తాయి. అలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాం. రెండోది మీరు చూస్తే ఏదైతే గ్యాస్ లైన్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం APGDC అనే పేరు పెట్టి మనము గెయిల్ కలిసి రాష్ట్రం మొత్తం గ్యాస్ తీసుకెళ్లి ఇండ్లకు పైపుడు గ్యాస్ కానీ, అదే మరి ఇండస్ట్రీస్కి కానీ, వెహికల్స్కి కానీ పెద్ద ఎత్తున LNG ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాజానగర్ నుంచి సామర్లకోట వరకు 4 లేన్ రోడ్డు,
300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోడ్డుకు ఫౌండేషన్ వేశాం. ఇప్పుడే ఇక్కడ చూస్తే పురుషోత్తపట్నం చిరకాల వాంఛ ఏలేరు రిజర్వాయర్ ఉంది. 25 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉన్నా నీళ్లు రాకుండా ఏలేరు కిందన ఆయకట్టు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మీరు చూస్తే పురుషోత్తపట్నం పూర్తి చేశాం. ఏలేరు రిజర్వాయర్ ని ఫుల్ కెపాసిటీతో ఫస్ట్ టైం పెట్టిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆ నీళ్ల వల్ల ఇక్కడ బాగా మీకు వెసులుబాటు వచ్చింది. ఇంకో పక్కన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 64% పనులు పూర్తయినాయి. మీరు పక్కనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. మళ్లీ మీ జీవితాల్లో ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా కట్టరు, కట్టే అవకాశం లేదు. ఇదే పెద్ద ప్రాజెక్టులో చివరి ప్రాజెక్టు కాబట్టి ఈ రోజుల్లో ఉండే మనం ఒక్కసారైనా మీరు పోలవరం చూస్తే ఈ ప్రభుత్వం ఎంత కష్టపడ్డామో మీకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పోలవరం పూర్తయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకు ఇంకా కరువు అనే మాటే ఉండదు. 2 పంటలకు నీళ్లు ఇవ్వచ్చు. ఈ రోజు ఇక్కడ మీరు చూస్తే ఒక 2-3 ప్రాజెక్టులు కూడా మళ్లీ మనం శ్రీకారం చుట్టాం. మల్లవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3400 ఎకరాలు 50 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఏలూరు నుంచి నీళ్లు తీసుకోవడానికి ఈ రోజు ఇనాగరేట్ చేశాం. గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2170 ఎకరాలు 32 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ఏలేరు నుంచి తీసుకుంటున్నాం. మల్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ముల్లేరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3500 ఎకరాలు 51 కోటి 24 లక్షల రూపాయల ఖర్చు. ఇది కూడా ఏలేరు నుంచి తీసుకునేందుకు ముందుకు పోయాం. ఇప్పుడే నెహ్రూ గారు ఒకటి అడిగారు, ఏదైతే ఏలేరు నుంచి నీళ్లు తీసుకునే కార్యక్రమం రైట్ మెయిన్ కెనాల్ దాన్ని కూడా తప్పకుండా శాంక్షన్ చేస్తున్నా. 25 కోట్ల రూపాయలు అవుతుంది. దీన్ని కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆ రోజు మంచి వర్షం, చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరంతా. ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాం. వర్షం పడతా ఉంది, మీటింగ్ పెట్టాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, ఈ డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, దీనికి ల్యాండ్ ఇచ్చాం, డబ్బులు శాంక్షన్ చేశాం, మళ్లీ నేనే వచ్చి దీనికి ఇనాగరేషన్ చేస్తానని ఆ రోజు చెప్పి ఈ రోజు ఇనాగరేషన్ చేస్తున్నాం. అది ఈ ప్రభుత్వం యొక్క సమర్థత, పట్టుదల. ఈ రోజు మీకు ఇవన్నీ కూడా అయినప్పుడు జిల్లాకు ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ఒక అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చే పరిస్థితి వస్తుంది. మీ అందరికి కూడా గోదావరి నది నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. 2500 టీఎంసీ నుంచి 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీళ్లు గాని మనం ఉపయోగించుకోగలిగితే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే కాకుండా బ్రహ్మాండమైన ఆర్థిక వ్యవస్థ కూడా క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. జగ్గంపేటలో ఇంకా కొన్ని సమస్యలు నెహ్రూ గారు ఇప్పుడే చెప్పారు. అవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు మీరు ఆ కాగితం చూస్తే, పనులు చూస్తే ఏవైతే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏలేరు కుడికాలువ శాంక్షన్ చేయడం, దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకోవడం, 39 ఎకరాలు పేదవాళ్ల కోసం సాగునీటి శాఖ మంత్రి దగ్గర నుంచి ఆ శాఖ నుంచి కేబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి నిర్ణయం చేసి మీకు అప్పచెప్పాం. దాన్ని లెవెల్ చేయడానికి 1 కోటి రూపాయలు కావాలన్నారు. ఆ 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా G+3 కింద మొత్తం 4600 ఇండ్లు శాంక్షన్ చేసి ఆ ఇండ్లు పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఈరోజు స్టీల్ వాల్ టెక్నాలజీతో బ్రహ్మాండమైన ఇండ్లు కడుతున్నాం, అదే టెక్నాలజీ అదే ప్రొసీజర్ పెట్టి ఇక్కడ మొత్తం 1+3 G+3 పెట్టి అదే కంపెనీకి ఇచ్చి ఏదైతే ఏపీ టిడ్కో ఉందో వారికే అప్పచెప్తాం. మీ అందరికీ ఇక్కడ కూడా అలాంటి ఇండ్లే కట్టించడానికి, అలాంటి స్కీమ్ ఇవ్వడానికి
3 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తాం. ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. నీళ్లు, కరెంటు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. ఒక మోడల్ కాలనీసే కాకుండా ఒక ఆర్థిక పరమైన సిటీగా మీరు నడిచిపోయి పనిచేసుకొని వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే జలసరి బోర్లు ఒక 500 కావాలన్నారు. అవి కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క జగ్గంపేటలో ఒక పార్కు కావాలన్నారు. ఒక 50 లక్షలు కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు నెహ్రూ గారు ఎప్పుడు కూడా ఒక పనితోనే తృప్తిపడడు. మళ్ళా ఒక కాగితం తెస్తాడు. 2 రోజుల్లో మళ్ళా వస్తాడు. ఒక ప్రజానాయకుడికి ఉండవలసిన లక్షణాలు నిరంతరం కంటిన్యూగా ఏదో ఒక సమస్య తీసుకుని ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇది సాధ్యం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికాం. ఈరోజు మీరు చూడండి, మీ ఊర్లలో సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగుదొడ్లు కట్టాం, గ్యాస్ ఇచ్చాం, కరెంటు 24 గంటలు ఇచ్చే సిస్టమ్ ఏర్పాటు చేశాం. ఇంకో పక్క మురికి కాలువలు కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చి నాణ్యమైన నీళ్లు ఇవ్వాలని ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఫామ్ పాండ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క మౌలిక సదుపాయాలు, ఒక పక్క మీ ఆదాయం పెంచే కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు పురుషోత్తపట్నం 67,614 ఎకరాలకి స్టెబిలైజేషన్ కానీ నీళ్లుండే అవకాశం వస్తుంది. 24 టీఎంసీ నీళ్లు ఏలేరులో మనం పెట్టుకునే అవకాశం వస్తుంది. ప్రత్తిపాడు, రాజమండ్రి రూరల్, రాజానగరం, పిఠాపురం, తుని, జగ్గంపేట ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి. ఇంకో పక్క మీరు చూస్తే టెనెంట్ ఫార్మర్స్ కి పెద్ద ఎత్తున లోన్స్ ఇస్తున్నాం. ఈ జిల్లాలో 16 10 116 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 857 కోట్లు 2,49,012 మందికి లోన్స్ ఇప్పించిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా చేయలేదు. మనం మాత్రం చేయగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. NH 216 లైఫ్ లైన్ కింద కత్తిపూడి NH 16 కాకినాడ అండ్ అమలాపురం టు దిండి ఇన్ రాజోలు వరకు తీసుకెళ్తున్నాం. ఫేజ్ 1 4 లేన్ రోడ్డు 1.5 year కత్తిపూడి కాకినాడ పూర్తి అవుతుంది. ఇంకో పక్కన దీనివల్ల ట్రావెల్ టైం చూస్తే 30 నిమిషాలు తగ్గే పరిస్థితి వస్తుంది. మంచి రోడ్డు వస్తుంది. పోర్టుకు కూడా కనెక్టివిటీ వస్తుంది. మెయిన్ రోడ్డుకు కూడా మనకి ఈజీగా నేషనల్ హైవే కనెక్షన్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఏజెన్సీ ఏరియాలు, ఐటీడీఏలు మొత్తం మలేరియా కానీ అదే మరి అంటువ్యాధులు పూర్తిగా నివారించాం. 69% కంట్రోల్ చేశాం. కౌశల్ గోదావరి అనే స్కీమ్ కింద జాబ్ ప్లేస్మెంట్స్ పెద్ద ఎత్తున పోయాం. 158 కంపెనీల్లో 40 క్యాంపులు కండక్ట్ చేసి 25,506 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. ఇంకో పక్క 12,212 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. 74 మాస్టర్ ట్రైనర్స్ పెట్టి వీళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే 20,000 మందికి 10,000 రూపాయల కంటే ఆదాయం ఎక్కువ వచ్చేట్టుగా కార్యక్రమాలు కూడా చేశాం. టూరిజంలో స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద కాకినాడ బీచ్ ఫ్రంట్ కానీ అదే మరిగా ఆర్కేడ్ కానీ ఇలాంటివన్నీ పెట్టి 46,80,00,000 ఖర్చు పెట్టాం. ఈరోజు 6,000 మంది అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క నరేగాలో దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఒకే సంవత్సరం 17-18 ఇప్పటి వరకు 655 కోట్లు ఖర్చు పెట్టాం. సిమెంట్ రోడ్లు 2,187 కిలోమీటర్లు వేశాం. అంగన్వాడీ బిల్డింగ్లు 693 కట్టాం. 284 గవర్నమెంట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టాం. 187 సెరికల్చర్ రేరింగ్ షెడ్లు కట్టాం. ఇంకో పక్కన విద్యలో కూడా చాలా ముందుకు పోగలిగాం. 44 యూనిట్లు ఇండస్ట్రీస్ వచ్చాయి.
1528 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకో పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అయితే 1600 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. దేశంలో వీధి దీపాలు 100% పెట్టిన ఏకైక జిల్లా, మొదటి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా. దీనికి నేను గర్వపడుతున్నా. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా అభినందించాలి. కాకినాడని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేస్తున్నాం. గాంధీనగర్, వివేకానంద పార్క్ ఇవన్నీ కూడా పూర్తి చేశాం. అదే మరిగా ఈ పాఠశాల ప్రాజెక్టు కింద 270 స్కూల్స్ కి డిజిటల్ వర్చువల్ క్లాస్ రూములు పెట్టాం. స్మార్ట్ రోడ్డు 8 కిలోమీటర్లు 98 కోట్ల రూపాయలతో పని పూర్తవుతా ఉంది. గోదావరి కళాక్షేత్ర ఆడిటోరియం ఒకటి పూర్తి చేస్తున్నాం. ఇంకో పక్క కన్వర్టబుల్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం కూడా 20 కోట్ల రూపాయలతో పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశాం. భవిష్యత్తులో తొందరలోనే మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్క రైతుకు కూడా సోలార్ ఎనర్జీతో పంప్ సెట్లు ఇస్తాం. సోలార్ ఎనర్జీతో పంప్ సెట్లు ఇచ్చి ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్లు కూడా ఇస్తాం. ఈ రెండు కూడా మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టే పని లేదు. ప్రభుత్వమే పూర్తిగా ఖర్చు పెడతాం, మీకు పూర్తిగా ఇస్తాం. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చాలా వరకు వెసులుబాటు వస్తుంది. ఎల్ఈడి బల్బులు ఒక ఉదాహరణ. నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఇప్పుడు వాడే కరెంటు 30% పొదుపు చేసుకుని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి టోటల్ గా ఎల్ఈడి బల్బులు పెట్టాం. భవిష్యత్తులో కూడా మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మొత్తం ఎన్ని ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ చేసి రైతులకి పనిచేసి మీరు వాడుకున్న కరెంటు వాడుకుని మిగిలిన కరెంటు మళ్ళా డిపార్ట్మెంట్కి ఇస్తే ₹1.50 చొప్పున యూనిట్కి తిరిగి మీకు డబ్బులు ఇస్తాం. దీనివల్ల ఒక 5-6 వేల రూపాయలు మీకు అదనంగా ఆదాయం వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. కరెంటు చాలకపోతే మనం వర్కౌట్ చేసుకుంటాం. కొన్ని దగ్గరలో ఇంకా ఎక్కువ కరెంటు కావాలని కోరుకుంటున్నారు. నేను అవసరమైతే ఎవరికి ఎక్కడా పంట ఎండిపోకుండా పూర్తిగా 9 గంటలు కాదు 10 గంటలైనా సరే కరెంట్ ఇచ్చి మీ పంటలు పూర్తిగా కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు నాంది పలికాం. మీ అందరి అభిమానం అవసరం, ఆశీర్వాదాలు అవసరం. 400 సంవత్సరాలు కష్టపడి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు రైట్ ట్రాక్ లో పెట్టే పరిస్థితి వచ్చాం. ఇప్పటి నుంచి కావాల్సింది మీరు కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు. ఇక్కడ నేను ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో కులం చూడలేదు, మతం చూడలేదు. నేను చూసింది పేదరికం చూశాను, మీ సంక్షేమం చూశాను. అదే మరిగా మీలో కూడా చైతన్యం వచ్చి పూర్తిగా అండగా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పనులు చేసుకుని మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెడతాం. దీనికి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, జగ్గంపేటలో నెహ్రూ గారి నాయకత్వంలో ఇంకా పెద్ద ఎత్తున పనులు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తిగా తోడ్పాటు ఇస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.